నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 19వ తారీఖు జనవరి 2025 ఆదివారం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 53 నిమిషములకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటలకు. ఈరోజు తిథి పంచమి ఉదయం 7 గంటల 31 నిమిషములకు తరువాత షష్ఠి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తర నక్షత్రం సాయంత్రం 5 గంటల 27 నిమిషముల వరకు, తదుపరి హస్త నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం కనుక చూసినట్టయితే రాత్రి 2 గంటల 57 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 31 నిమిషం నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషముల వరకు, రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 37 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాహుకాల సమయం. యమగండ కాల సమయం మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 50 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 7 నిమిషముల వరకు, అమృత గడియలు ఉదయం 9 గంటల 29 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 16 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. ఈనాటి దినఫలాలు అన్ని రంగాల వారికి చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆస్తి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అత్యవసరంగా అనవసరంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తద్వారా ధన నష్టం కలిగే అవకాశము, అలసట త్రిప్పట కలిగే అవకాశం గోచరిస్తోంది. ఒక సమాచారం మీకు కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కాంట్రాక్టులను దక్కించుకోవాలి అని అనుకున్న మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. అంటే కాంట్రాక్ట్లు మీకు ఈరోజు దక్కే అవకాశం లేదు. ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల మీద నిరాశ ఎదురయ్యే అవకాశము, ఒకంత ప్రతికూలత కలిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు ఆశించినంత లాభాలు రావడం కష్టంగా ఉంది. ఉద్యోగస్తులకు లేనిపోని ఒత్తిడులు అధికమవుతాయి. దుర్వార్తలు వినే అవకాశము, మానసికంగా అసంతృప్తి చెందే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఎంత కష్టపడినా విజయం సాధించలేని అవకాశం గోచరిస్తోంది. శ్రద్ధ పట్టి తప్పనిసరిగా చదువుకోండి. మహిళలకు మానసిక అశాంతి కనబడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, లేత ఎరుపు రంగు, ప్రతికూలం కలిగించే రంగు నేరేడు రంగు. మీకు ఈరోజు చెప్పదగిన పరిహారము గణేషు ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి గరికమాలను సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఈరోజు మీకు కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి బంధుమిత్రులలో సఖ్యత నెలకొంటుంది. కొత్త మిత్రులు ఏర్పడే అవకాశం ఉంది. శత్రువులు కూడా మంచిగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు మీ కుటుంబంలో చర్చలు చేస్తారు. అందరికీ ఆమోదకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. తద్వారా కొంత ధన వ్యయం అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక విషయాలు మీ అంచనాల కంటే ఎక్కువగా సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు, భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. తరువాత వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు సంతోషకరమైన విషయాలు, శుభకరమైన విషయాలు, శుభవార్తలు వింటారు. మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన లాభాలు వినేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు విశేషమైన శుభవార్తలు వినడంతో పాటు ప్యాకేజీ పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వారికి రాబడి కూడా ఎక్కువగా గోచరిస్తోంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి అనుకున్న విజయాలు సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం కనపడుతోంది. మహిళలకు నూతన ఉత్సాహంతో పాటు ఆరోగ్యం పెరిగి మీరు ఉన్న అన్ని రంగాలలోనూ పేరు ప్రఖ్యాతులతో పాటు శుభవార్తలు వినే అవకాశము, స్థిరచరాస్తులు కొనుక్కునే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు కానీ, సంతానపరంగా ప్రయత్నాలు కానీ ఈ రాశిలో ఉండేవారికి కలిసి వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, గోధుమ. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు పసుపు రంగు కాబట్టి ఏ పనికైనా పసుపు రంగును
ధరించకుండా ఉంటేనే చాలా చెప్పదగిన సూచన. ప్రతికూలతలు ఎదురవుతాయి కాబట్టి దాన్ని నిషేధించండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి సంబంధించినటువంటి ఆలయ దర్శనతో పాటు స్వామివారికి మోదకాలు కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే, అది ఇంట్లో కానీ ఆలయంలో కానీ పెట్టినట్టయితే కనుక ధనానికి సంబంధించినవి కానీ, వివాహానికి సంబంధించిన ఏ అడ్డంకులు ఉన్నా, వ్యాపారాలు కానీ, వాణిజ్య వ్యవస్థలు కానీ, దేనిలో అడ్డంకులు ఉన్నా కానీ అవి తొలగిపోయే దిశ కనపడుతోంది. స్వామివారిని ప్రసన్నం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా లాభాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంచెం మందగించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలలో ఏ మాత్రం తొందరపాటు లేకుండా, అది ఏ నిర్ణయమైనా కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు ఈరోజు అస్సలు తీసుకోకండి. తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని చిరాకులు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క అంచనాలు తారుమారయ్యే దిశగా కనపడుతోంది. పెట్టుబడులు పెట్టకండి. భాగస్వామ్య ఒప్పందాలు ఈరోజు అస్సలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడంతో పాటు ఒకంత మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడులు పెరిగి నిరాశ గోచరిస్తోంది. మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావడం కష్టమే. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కనుక చేసి ఉంటే కనుక అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరలా ప్రయత్నించండి. నిరాశకు లోను కాకండి. మహిళలకు నిరుత్సాహంతో పాటు అనారోగ్య సమస్యలు, వివాహ ప్రయత్నాలు విఫలమడము, సంతాన సమస్యలు, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ప్రయత్నాలు విఫలమవుతాయి. మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఏమీ బాగాలేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు మీరు చేయకండి. మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలతను తెచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. మీకు చెప్పదగిన సూచన, ఆదిత్య హృదయంతో పాటుగా రవికి సంబంధించిన, అంటే సూర్యుడికి సంబంధించిన ఏవైనా స్తోత్రపారాయణ చేయడము, పొద్దున్నే అర్ఘ్యం ఇచ్చుకోవడం కనుక చేసినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారికి స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిత్రులు మీకు చేయూతనిస్తారు. కొంతమంది మిత్రులు మీకు శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది. అది ఎవరు, ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. కార్యక్రమాలను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీ పైన గౌరవ మర్యాదలు పెరిగే అవకాశము గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసము కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకుంటారు. అది ఇంట్లో ఆమోదం ఉన్నా లేకపోయినా సరే. ఆస్తుల కొనుగోలు మీద ఏవైనా ఆలోచనలు చేసి ఉంటే అవి ఈ రోజు కార్యరూపం దాలిస్తాయి. అంటే కొనుక్కునే అవకాశం కనపడుతోంది. తదుపరి పొరపాట్లను, గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని ఈ రోజు మీరు ముందుకు వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. కొన్ని విషయాలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేటట్టుగా ఉన్నాయి. అవి ఏమిటి అనేది యోచన చేసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య ఒప్పందాలకి, వ్యాపార విస్తరణకి కూడా ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగాల్లో ఉన్న చిక్కులు, సమస్యలు తొలగిపోయి శుభవార్తలు వినడము, భూమి, గృహానికి సంబంధించినటువంటి కొనుగోళ్లు చేయడము, వాహనాలు కొనుక్కునే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. విద్యార్థులకు కొత్త కోర్సుల ఎంపికకు ఆటంకాలు తొలగిపోయి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. మహిళలకు స్వల్ప ధనలాభం కనపడుతోంది. కొంతమందికి మాతృవర్గం నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు నేరేడు రంగు కాబట్టి నేరేడు సంబంధిత వస్త్రాలను, అంటే ఆ రంగుకు సంబంధించిన వస్త్రాలను ఈరోజు అస్సలు వేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయడంతో పాటు ఇంట్లో హనుమాన్ చాలీసాని ఒకసారి వినడం కానీ లేదా 3 సార్లు చదవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.